కొనసాగాలని కనిపిస్తుంది. ఇప్పటికే కొద్దిసేపటి క్రితమే మీనా గారు మాట్లాడారు, ముఖేష్ కుమార్ మీనా CEO. సో ఈవీఎంలో ధ్వంసమైనా సరే డేటా సేఫ్గానే ఉంది, బట్ స్టిల్ వారి మీద కేసు నమోదు చేశాం. కేసు A1గా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఉన్నారు అని చెప్పేసి చెప్తున్నారు. ఆయన కారు డ్రైవర్ని అయితే అదుపులోకి తీసుకున్నారు. ఇది ప్రధానమైన అంశం. మిగిలిన అంశాలు కూడా ఇది అయిన తర్వాత మనం మాట్లాడదాం. ధ్వంసం చేసేదాకా పరిస్థితిని ఎందుకు తెచ్చుకున్నారండి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి? రెండు విషయాలండి. ఒకటి అది ఇంకా నిస్సందేహంగా దాంట్లో ఏమీ చర్చించడానికి ఏం లేదు. చర్య తీసుకోవటము, విచారణ జరపటము, దానికి సంబంధించి 10 సెక్షన్స్ ఉన్నాయంటున్నారు వాటి ప్రకారం. కానీ అసలు పెద్ద ప్రశ్న ఉత్పన్నమయ్యేది ఏంటంటే వీడియో బయటకు వచ్చేదాకా దీని మీద ఎందుకు ఎలాంటి చర్చ కూడా లేదు అని. మీనా ఇప్పుడు ఏపీ ఎలక్షన్ CEO ముఖేష్ కుమార్ మీనా ఆ రోజు మీడియాతో మాట్లాడారు, మరుసటి రోజు మాట్లాడారు. అది కాకుండా మాచర్లలో ఉద్రిక్త ఘటనలు జరిగాయి అన్నది డే 1 నుంచి చర్చలో ఉంది. మాచర్ల, తాడిపత్రి, ఆ తర్వాత రోజు తిరుపతి, ఇవి ఎక్కువగా చర్చ, నరసరావుపేట, ఇవి ఎక్కువ చర్చలోకి వచ్చాయి. మరి అటువంటిప్పుడు ఈ ఘటన జరిగి ఉంటే ఇది జరిగింది, విధ్వంసం జరగలేదని కదా, జరిగింది అనేది ఎందుకు దాన్ని నమోదు చేయలేదు, ఎందుకు రిపోర్ట్ చేయలేదు, అలాగే దీని మీద ఎందుకు చర్చ ఫోకస్ కాలేదో నాకు అర్థం కాదు. అంటే ఏదైనా కానీ ఒక పోలింగ్ స్టేషన్లోకి వెళ్ళి, ఇది పాల్వాయి గేట్ అంటున్నారు, ఆ పాల్వాయి గేట్ అనే దగ్గర ఎమ్మెల్యే అందరూ చూస్తుండగా అక్కడికి వెళ్ళి ఆ ఈవీఎం నేలకేసి కొట్టడము, ఆ తర్వాత అవి కొంచెం చెల్లాచెదురుగా పడడం, ఇలాంటివన్నీ కూడా జరిగాయి. ఇది తప్పకుండా వాళ్ళ వెబ్కాస్టింగ్ కెమెరాలో రికార్డ్ అయ్యింది. మరి తెలుగుదేశం పార్టీ ఫిర్యాదులో ఇది లేదా? ఉంటే వాళ్ళు దాన్ని ఎందుకు ఫోకస్లో పెట్టలేదు? ఎలక్షన్ కమిషన్, స్టేట్ ఎలక్షన్ కమిషన్ అనేది పెద్ద సందేహం. నేను ఇందాక ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ప్రకటన కూడా చూశాను. వాళ్ళ ప్రకటనలో ఆయన అరెస్ట్ చేయమని మేము ఆదేశాలు ఇచ్చాము, 7 చోట్ల ఈవీఎంలు ధ్వంసమయ్యాయని కూడా ఆ ప్రకటనలో ఉంది. 7 చోట్ల మిగిలిన 6 చోట్ల అంతే, ఇంకా 6 చోట్ల ఉండాలి. ఇప్పుడు ఇందాక మీనా మాట్లాడుతూ ఇవన్నీ ఏం కొత్త ఏం కాదు, ఇవి ఆ రోజే మా దృష్టికి వచ్చాయి, మేము వాటి మీద యాక్షన్ కూడా ఇనిషియేట్ చేశాము, అది మేమే పోలీసులకు ఇచ్చాము, పోలీసులకు చెప్పాము అని చెప్తున్నారు. మరి ఈ రోజున ఏ ఆందోళన అయితే, ఏ అలజడి అయితే అందరిలో మీడియాలో మనం అందరం మాట్లాడుతున్నామో ప్రజల దృష్టికి వచ్చిందో, ఈ తీవ్రత ఆ రోజు ఎందుకు రిఫ్లెక్ట్ కాలేదు? ఎందుకు వాళ్ళు యాక్షన్లోకి దిగలేదు? కనీసం మీకు చెప్పని కొన్ని అంశాలు ఉన్నాయి, మేము ఇన్వెస్టిగేట్ చేశాక చెప్తామనే మాట కూడా ఎందుకు రాలేదు? అలాగే ప్రతిపక్షం కూడా, అంటే అక్కడ ఎవరు అభ్యర్థి అయితే వాళ్ళైనా దీన్ని ఎందుకు ఒక ప్రధానమైన సమస్యగా చేయలేదు అనేది అయితే సందేహం కలుగుతుంది. ఇప్పుడు కూడా ఆ వీడియో వీళ్ళు అధికారికంగా బయటకు వచ్చిందా, అనధికారికంగా లీక్ అయిన తర్వాత వీళ్ళు స్పందిస్తున్నారా? ఇది పెద్ద ప్రశ్న. ఇది కేవలం మాచర్ల పాల్వాయి గేటుకో లేదా కారంపూడికో మాత్రమే పరిమితమైన అంశం కాదు. మొత్తం ఎన్నికల నిర్వహణలో ఏ ఫిర్యాదులు ఎక్కడెక్కడ వచ్చాయి, ఎట్లాంటివి వచ్చాయి, అవి వెలుగు చూడలేకపోవడానికి కారణం ఏంటి? అలాగే వ్యూహాత్మకంగా ప్రతిపక్షం ఆలస్యంగా బయటపెట్టిందా? ఇలాంటి చాలా క్వైట్ పాసిబుల్ సార్. అంటే వ్యూహాత్మకంగా బయటపెట్టారు, వ్యూహాత్మకంగానే అనుకోవాలి కదా. లేకపోతే ఇప్పుడు అది బహిరంగంగా జరిగింది, ఒక వాళ్ళ ఏజెంట్ ఒక ఆయన వచ్చి బయట పెట్టడం తప్పని కూడా కాదు, అది వాళ్ళ ఎత్తుగడలు వాళ్ళకు ఉండొచ్చు. కానీ వాట్ అబౌట్ ది ఎలక్షన్ కమిషన్? మేము చాలా అద్భుతమైన సాంకేతిక పరిజ్ఞానం, ఎక్కడ ఏం చీమ చిట్టుకుమన్నా మాకు తెలిసిపోతుంది, మా కంట్రోల్లో ఉంటుంది అన్నారు. తర్వాత రెండో రోజు, మొదటి రోజు అయిన తర్వాత రెండో రోజు ఎలక్షన్ కమిషన్ CEO మీడియా కాన్ఫరెన్స్ జరిపినప్పుడు చాలా అసాధారణమైన చర్యలు మేము తీసుకున్నాము, అందుకే పోలింగ్ పెరిగింది, ఈ 4వ దశ పోలింగ్లో గోల్డ్ మెడల్ మనకే వచ్చింది, దీనికి ప్రతివాడులు కారణము, మేము ఒక రైలును కూడా మేము ఆలస్యం చేసి ట్రాక్ చేసి దీన్ని ఇంకొకరితో కూడా చేసి ఓటు వేయించాము, అందులో ఇదిగో పలానా మా సహాయక అధికారి పాత్ర వహించాడు, ఇదంతా జరిగింది చెప్పారు. ఆల్ ది షో అనేది మీడియాలో ప్రజలందరికీ. మరి అటువంటిప్పుడు 7 చోట్ల ఈవీఎంలు ధ్వంసమయ్యాయి లేదా ఈవీఎంల మీద దాడి జరిగింది అన్నది మాట మాత్రం కూడా ప్రజలకు తెలియజేయకుండా ఎందుకు ఉన్నారు? ఇదైతే నాకు పెద్ద ప్రశ్న. ఆయన అనేది మాచర్లలోనే 7 చోట్ల జరిగిందంట. కావచ్చు, మాచర్ల సెగ్మెంట్లోనే కావచ్చు, 7 చోట్ల అయినా కానీ ఈవీఎం ఒకటైతేనే ఇప్పుడు గగ్గోళ్ళు ఇంత ఉంది కదా. వాస్తవంగా మామూలుగా ఎలక్షన్ విధ్వంసము లేదా పూర్వం బ్యాలెట్ పెట్టెలో నీళ్లు పోయడము, అంటే ఒకటి స్పష్టంగా అర్థమవుతుంది సార్, అపోజిషన్ వాంట్స్ టు ఫిక్స్ ఎలక్షన్ కమిషన్. ఇప్పటి వరకు అపోజిషన్ హాస్ ఫిక్స్డ్ ది రూలింగ్ పార్టీ, ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ ఫిక్స్ చేసి ఇట్ వాంట్స్ టు గెట్ మైలేజ్ అవుట్ ఆఫ్ దట్ అని అనిపిస్తుంది. దట్ ఈజ్ ఓకే. సెకండ్ పార్ట్ అపోజిషన్ వాళ్ళ స్ట్రాటజీ ఏంటి, వాళ్ళకి ఆధారాలు ఉన్నాయా లేదా, వాళ్ళైతే ఇప్పుడైతే బయట పెట్టారు కదా. కాబట్టి ఇంత జరిగిన తర్వాత ఇంకా ఎన్నున్నాయి, ఇంకేమున్నాయి మనకి లేవని అనలేము మనం. ఎందుకంటే
ఇప్పుడు ఇదైతే నిన్న రాత్రి దాకా అంటే 13న పోలింగ్ జరిగితే 20వ తారీఖు దాకా 21వ తారీఖు దాకా అది బయటికి So then రాకుండా opposition will continue the కాబట్టి same exercise సార్ till, ఇప్పుడు ఎలక్షన్ third వరకు. కమిషన్ ఇది ఆల్రెడీ అండర్ క్లౌడ్. మల్లికార్జున్ ఖర్గే ఆరోపణ చేశాడు, సీతారాం ఏచూరి చేశాడు, మమతా బెనర్జీ చేశారు. అపోజిషన్ ఎలక్షన్ కమిషన్ అని నమ్మట్లేదు. ఆ మాటకు వస్తే సుప్రీంకోర్టు కూడా కామెంట్స్ కొన్ని చేసింది. ఏం చేసినా వన్స్ ఎలక్షన్ ప్రాసెస్ మొదలైన తర్వాత ఎలక్షన్ కమిషన్ సుప్రీం అనేది ఇంకా దాంట్లో అది నడుస్తుంది ఇప్పుడు. కానీ ఆంధ్రప్రదేశ్ ఘటనలు తీవ్రమైనవి తీసుకొస్తున్నాయి, దీనికి పొలిటికల్ డైమెన్షన్ కూడా తీసుకొస్తున్నాయి. యాజ్ ఎ సీనియర్ జర్నలిస్ట్గా ఏమని అంటే చంద్రబాబు నాయుడు లేకపోతే టీడీపీ బీజేపీతో కలిసిందే ఎలక్షన్స్ సక్రమంగా జరిపించుకోవడానికి ఎలక్షన్ కమిషన్ దీన్ని అంతటిని కూడా కొంచెం అంటే ఒక నమ్మకం ఉంది కదా. ఇప్పుడు గతసారి తెలుగు వైసీపీ వాళ్ళు గెలవలేదు, ఈవీఎంలు గెలిపించాయని చాలామంది చెప్తుంటారు. ఇప్పటికి కూడా మోదీ చాలా చోట్ల ఈవీఎంలతో రేపు వైసీపీ గెలిస్తే సీఈఓ మీనా గెలిపించారంటారు. నాకు తెలియదు అంటే అననేయండి ఆ స్థాయికి కూడా వెళ్తారు వాళ్ళు అంటే అననేయండి. కానీ మై డైరెక్షన్ ఇస్ నాట్ టీడీపీ. ఓకే, టీడీపీ కూడా ఇంతవరకు దీన్ని చెప్పకుండా ఎందుకు చెప్పారు? ఈరోజు నిజానికి మొదటిసారి ఒక ముగ్గురు ప్రముఖ నాయకులు విశాఖలో, అది కూడా విశాఖలో పెట్టడం కూడా ఇంట్రెస్టింగ్. ఎందుకంటే క్యాపిటల్ విశాఖ అది ఇది అంటున్నప్పుడు అక్కడ గంట ఎంపీ రాజు తర్వాత సోమిరెడ్డి వీళ్ళు కలిసి ఈ విషయం కూడా దీని మీద దర్యాప్తు జరపాలన్నారు. నా ఉద్దేశంలో స్టేట్ ఎలక్షన్ కమిషన్ సిఓని గురించి కూడా దీని మీద ఏం జరిగింది, ఎందుకు రాలేదు ఒకటి తేలాలి. మూడోది పోలీసులను మార్పించిన తర్వాత ఇది జరిగింది. అది వైసీపీ వాళ్ళ ఆరోపణ. మీరు పోలీసులను మార్చారు, పోలీస్ అధికారులను డీజీపీని కూడా మార్చిన తర్వాత ఇన్ని ఘటనలు జరిగాయంటే దీనికి బాధ్యత మీది కదా అని. సో ఇక్కడ ఒకటే పాయింట్ వాసుదేవ్, 1500 పేజీల నివేదిక, 150 పేజీల నివేదిక ఇచ్చారు. 1300 మంది కేసులో అక్యూజ్డ్ అని చెప్పారు, 124 అరెస్టెడ్, 700 మందికే నోటీసులు ఇచ్చారు, ఇంకా 700 మందికి నోటీసులు ఇవ్వలేదు. అసలు ఆ సిట్ ఇచ్చిన నివేదికలో ఏముంది ఏం లేదనేది అది బ్రహ్మ పదార్థంలాగా నిగూఢ రహస్యంలాగా రోజు ఒకటి లీక్ అవుతుంది. నా గెస్ ప్రకారం అయితే ఇప్పుడు ఈ వీడియో కూడా సిట్ ద్వారానే లీక్ అయింది. సిట్ అఫీషియల్గానే ఇచ్చి ఉండాలి కదా, అది ఎవరికో ఇచ్చి ఎవరి ద్వారానో విడుదల చేయించాల్సిన అవసరం లేదు. ఇప్పుడు సీఓ ఏమన్నారు, మేము మా దగ్గర ఉన్న మెటీరియల్ కంప్లైంట్లు కూడా ఆ రోజే వచ్చాయి 7 చోట్ల నుంచి, మేము మా మెటీరియల్ అంతా సిట్కి మేము హ్యాండ్ ఓవర్ చేసాము అని ఆయన చెప్తున్నాడు. సో సిట్ ద్వారా ఇవి బయటకు వచ్చాయా? ఆ మిగిలిన చోట్ల ఉన్న వీడియోలు ఏముంటే అవి కూడా బయట పెడితే మళ్ళీ ఎవరు దాని మీద ఇది తగ్గుతుంది కదా. నేను అంటుంది డెమోక్రసీలో ఈక్వల్ ఇది లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ ఉండటము, ట్రాన్స్పరెంట్గా ఉండటము, స్ట్రింజెంట్ యాక్షన్ తీసుకోవటం, ఇవి 3 చాలా ముఖ్యం కదా. సో అట్లీస్ట్ ఈ దశలోనైనా సరే ఇతర చోట్ల ఉన్న ఫుటేజ్ కూడా ఉందా, ఏదో విడుదల లీకేజ్ అయితే దాని ఆధారంగానే మనం చేయటం కాకుండా, మూడోది జాతీయ ఎలక్షన్ కమిషన్ కూడా మిగతా చోట్ల కూడా వాళ్ళ జాగ్రత్తలు ఎలా ఉన్నాయి, ఈ ప్రశ్నలన్నీ మనకి ఇక్కడ ఉత్పన్నమవుతున్నాయి. ఆ రోజు ఘటనకు సంబంధించి కొంత స్థానికులతో మాట్లాడినప్పుడు ఒకటి చెప్తున్నారు, మామూలుగానే మాచర్ల